చాలా మంది వచ్చేసరికి ఇప్పుడు ఈ ఏపీడిఎస్సి నియామకాలు ఏవైతే జరిగిపోయినాయో వాటి గురించి ఆలోచించడం పక్కన పెట్టేసేసి ఇక కొత్త టెట్ డిఎస్సి గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అందుట్లో వచ్చేసరికి ఏ పోస్టుల మీద ఎక్కువ జాబులు ఉండొచ్చు ఈసారి అని చెప్పేసి అడుగుతా ఉన్నారన్నమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ కొత్తగా నియమించిన టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు జీతాలు అంటే ఒక నెల అవ్వలేదు కదా ఇంకా. సో ఫస్ట్ మంత్ జీతాలు ఎప్పుడు వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో చాలా మంది అడుగుతున్నారు, దాని గురించి చెప్పదలిచాను అనమాట. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే ముందుగా కొత్త టీచర్ల జీతాల గురించి మాట్లాడదాం. సో కొత్తగా జాయిన్ అయిన టీచర్లు ఎవరైతే ఉన్నారో అది జెడ్పీహెచ్ఎస్ అయినా కానివ్వండి, మున్సిపాలిటీ ద్వారా స్కూల్స్ అయినా కానివ్వండి, లేదా గురుకుల పాఠశాలలు కానివ్వండి, ఏపీ మోడల్ స్కూల్స్ అయినా కానివ్వండి. సో ఇందుట్లో వచ్చేసరికి ఏదైనా కానివ్వండి ఫస్ట్ మంత్ జీతం అయితే ఈసారి లేట్ అవుతుంది. ఎందుకంటే కొంచెం దానికి ప్రాసెస్ ఉంటుంది. అయితే గురుకుల పాఠశాల మాత్రం ఆల్రెడీ లేట్ అవుతూనే ఉన్నాయి. ఇంతకుముందు జాయిన్ అయిన వాళ్ళకు కూడా అదే పందాలో ఉంటుందన్నమాట. ఒక్కోసారి 2 నెలలు కూడా అవ్వచ్చు. ఇది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ టీచర్లు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ మంత్ శాలరీ ఒక మంత్ డిలే అయ్యేదానికి ఉంటుంది. ఇక ఆ తర్వాత నుంచి కూడా వచ్చేసరికి ప్రతి నెల కూడా మీకు డబ్బులు ఆగకుండా మీ అకౌంట్లో పడిపోతాయి. స్కూల్ అసిస్టెంట్లకు అయితే 56,000, టీజీటీలకు అయితే 56,000 ఇలా ఉన్నాయి కదా. ఫైనల్ అమౌంట్ ఉంటుంది కదా. సో ఆ ఫైనల్ అమౌంట్ అనేది మీకు మీ అకౌంట్లో పడిపోతాయి. ఇప్పుడు తీసుకున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ మీ స్కూల్లో డేటా అడుగుతారు కదా. సో ఆ డేటా అడిగిన దాన్ని బట్టి మీరు ఇచ్చిన అకౌంట్ని బట్టి ఇదంతా ఉంటుందన్నమాట. అందుకనే ఆ ప్రాసెస్ కోసం అసలు జనరల్గా ఏంటంటే ఐడి అనేది ఒకటి ఉంటుందండి, జనరేట్ చేయడానికి టైం పడుతుంది. ఓకేనా, అది ఇప్పుడు సాఫ్ట్వేర్లో అయినా ఏదైనా కానివ్వండి. సో ఆ ఐడి అనేది ఒకటి జనరేట్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. అయితే ఇది అయిపోయింది కదా. ఇక కొత్త టెట్ నవంబర్లో ఇస్తామంటున్నారు, డిఎస్సి ఫిబ్రవరిలో ఇస్తామంటున్నారు. అయితే ఎక్కువ పోస్టులు దేని మీద ఉంటాయని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఎక్కువ శాతం వచ్చేసరికి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం స్కూల్ అసిస్టెంట్ జాబ్స్ ఈసారి భారీగా వేయనున్నారు. అసలే అందరూ దాని మీద కాంపిటీషన్ పెరిగిపోయి ఉన్నారు. ఇప్పుడు వచ్చేసరికి దానికి శాలరీ కూడా ఎక్కువ మంది డిమాండ్ ఉన్న జాబ్ కూడా అదే. మొన్న చాలా మంది ఆ ప్రిఫరెన్స్ ఆప్షన్లో చివరిలో తెలియక అంటే ఇవ్వడం తెలియక దెబ్బైపోయిన వాళ్ళు ఉన్నారు. సో అదే పోస్ట్ మీద ఈసారి ఎక్కువ శాతం జాబులు ఉంటాయని చెప్పేసి చెబుతా ఉన్నారు. అందుట్లో ఇంగ్లీష్ మీద ఎక్కువ ఉంటాయని చెప్తున్నారు, సోషల్ స్టడీస్ మీద ఎక్కువ ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. బయాలజీ మొన్న తీసేసుకున్నారండి ఫుల్గా. ఇక మిగతా ఏవైతే ఉన్నాయో మ్యాథ్స్ ఇవన్నీ ఇక చెప్పేసారా మామూలే. అయితే ఆ 2 పోస్టులు మాత్రం ఈసారి హెవీగా జాబ్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మామూలుగా అయితే ఈ పోస్టులు అయితే పడేదానికి ఛాన్స్ ఉందని చెప్పేసి ఎక్కువ శాతం ఇస్తారని చెప్పేసి అది కూడా స్కూల్ అసిస్టెంట్స్లో చెప్తా ఉన్నారు. ఇక ఆ తర్వాత టీజీటీలు ఇవి. ఓకేనా. సో ఏదైనప్పటికీ కానివ్వండి, సో కొత్త టీచర్ల జీతాలకు సంబంధించిన అప్డేట్ కానీ, ఏపీ టెట్ డిఎస్సి కొత్త నోటిఫికేషన్లో ఉన్న పోస్టుల వివరాలు కానివ్వండి, ఇదండి.